క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినపు దేవుని సందేశం మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనములు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనములు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం నందు మనం ఒక విశేషమైనటువంటి సందర్భము మనం చూస్తూ ఉన్నాం. ఇచ్చట కుష్ఠరోగి ప్రభు కొరకు వేచి ఉన్నాడు. తన యొక్క రోగమును బాగు చేసుకొనుటకు ప్రభు కొరకు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు తనకు కనపడి ఉన్నాడో ప్రభువును మొక్కి ప్రభుతో ఈ విధంగా అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. అయితే ప్రభు చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే అని చెప్పి శుద్ధినిగా చేసినట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇందులో మనము గ్రహించవలసిన ఆత్మీయ సత్యం ఏంటంటే, మనకున్నటువంటి శ్రమ, విపత్తు, కష్టము, బాధ, వ్యాధి ఏదైనప్పటికీ కూడా ప్రభువును కొరకు కనిపెట్టుకొని ఆయనను పూజించి ఆయన చిత్తమెరిగి మనము ఆయనను వేడుకున్నట్లయితే ప్రభు శీఘ్రముగా మనను స్వస్థపరచువాడై ఉన్నాడు. దానికి నిదర్శనంగా మనము ఈ వాక్యములో ఈ యొక్క కుష్ఠరోగి జీవితాన్ని మనం చూస్తున్నాం. అదేంటంటే, ప్రభు కొరకు కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి ఈ సమస్య విషయమై ప్రభు కొరకు మనం కనిపెట్టుకొంచున్నామా, లేకపోతే ఇంకా వేరే దారులు ప్రయత్నం చేస్తున్నామా? ఇది మనం ఆలోచించుకోవాల్సినదై ఉన్నది. తర్వాత ప్రభువును మ్రొక్కి ఉన్నాడు. అంటే సంపూర్ణ సమర్పణతో ప్రభు తనకు సహాయం చేయగలడని ఆయన్ను మ్రొక్కి వేడుకొనుచున్నాడు. అంతమటుకే కాకుండా ప్రభు చిత్తాన్ని వెతుకుతూ ఉన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. అదేవిధంగా తనకు చేయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువు కొరకు సిద్ధపడి కనిపెట్టుకొని ప్రభువును ఆరాధించి ప్రభువు చిత్తమెరిగి మనం ప్రభు ముందు మన సమస్యను ఉంచినట్లయితే ప్రభువు సమూలంగా మన సమస్యను తీర్చి మనకు నెమ్మదినిచ్చువాడై ఉన్నాడు. దేవుడు మిమ్ములను దీవించునుగాక.